బాగానే చదువుకోవాలి ఒప్పించినట్టు. నాకు 10th లో 598 మార్కులు వచ్చాయి. ఇందుకు గాను రాంబాబు నాయక్ గారు నాకు 5,000 స్కాలర్షిప్ ఇచ్చారు. దానికి ఆయనకి ధన్యవాదాలు. ఇలానే నేను కూడా పెద్దయిన తర్వాత చాలా మందికి హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. పేరు పడితే విమలాబాయ్. నేను BJPHS కారంపూడి స్కూల్లో చదువుతున్నాను. ఇవాళ నాకు హైయెస్ట్ మార్క్స్ 543 వచ్చాయి. అందువల్ల రాంబాబు నాయక్ సార్ గారు మమ్మల్ని ఇక్కడ ప్రైజ్ ఇవ్వడానికి పిలిచారు. ఆయన మాకు 5,000 స్కాలర్షిప్ ఇచ్చాడు. ఆయన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నా గోల్ నేను సాధించుకోవాలి అనుకుంటున్నాను. నా గోల్ వచ్చేసి కలెక్టర్. మా అమ్మ నాన్నల కష్టం ద్వారా నేను ఇంకా వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఇంకా బాగా చదువుతానని. నా పేరు కె రంగానాయక్, మాది సరుగుండపాలెం తండా గ్రామము. అయితే ఈ రాంబాబు నాయక్ గారు ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క బంజారా పిల్లలు ఎవరైతే 10th క్లాస్లో తండాలో 500 మార్క్స్ దాటి ఫస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క రాంబాబు నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా వాళ్ళకి 5,000 రూపాయలు అందిస్తున్నారు. అది వారికి చదువుకోవడానికి, తర్వాత వారి యొక్క అనేక విధ అవసరాలకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. అలాగే రాంబాబు నాయక్ గారు ఈ బంజారా పిల్లలే కాకుండా చుట్టుపక్కల తండాలో ఏ గ్రామంలో అయినా ఏదైనా సమస్య వచ్చినా దాని మీద కూడా బాగా రెస్పాండ్ అయ్యి మా బంజారాలకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుండి నడిపిస్తున్నారు. అయితే మేము చాలా ఈ విషయం గురించి మేము చాలా సంతోషిస్తున్నాము. మా బంజారా నుంచి రాంబాబు నాయక్ గారు బాగా ఎదిగి ఏదైనా హెల్ప్ కావాలంటే ముందుకు వచ్చి చేస్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో మా తండాలో కూడా చాలాసార్లు చాలా విధంగా చదువుకునే పిల్లలకు డబ్బులు ఇవ్వడం అయితే కానీ, ఒకసారి పిడుగుబడి ఒక అబ్బాయి చచ్చిపోతే అతనికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్థికంగాను, తర్వాత ఏదైనా ఏ మ్యాటర్ పరంగా అయినా, ఆర్థికంగా కాకుండా ఏ మ్యాటర్ పరంగా అయినా ప్రతి దాంట్లోనూ హెల్ప్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అలాగే మా ఈ చుట్టుపక్కల తండా వాళ్ళు కూడా రాంబాబు నాయక్ ఏ కార్యక్రమం చేసినా అతనికి బాగా సపోర్ట్ ఇస్తున్నాము. ఎందుకంటే మన బంజారా నుంచి ఇలా ఎదగడం మాకు కూడా చాలా ఆనందంగా ఉందని మేము తెలియజేస్తున్నాము. నా పేరు మూడవది కోటేష్ నాయక్ అండి. సరికొండపాలెం తండ, వల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. జటావత్ రాంబాబు నాయక్ అన్న గారు కోసం చాలా కృషి చేస్తున్నారు. మరి ముఖ్యంగా మా సరికొండపాలెం తండ చాలామంది స్టూడెంట్కి కోచింగ్లు ఇప్పించడం కానీ, వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి చదివించడం కానీ, అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యం అందించడం కానీ చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. మా సరికొండపాలెం తండానే కాకుండా ఈ బొల్లాపల్లి మండలంలో చాలా ఊర్లకి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ డిఎస్సిలో దగ్గర 60 నుంచి 80 మంది దాకా వెనకబడిన గిరిజన ఈ లంబాడీస్కి స్టూడెంట్స్కి ఆయన కోచింగ్ ఇప్పించారు. ఒక 6-7 నెలల పాటు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా సరికొండపాలెం తండ యూత్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ కుమార్ నాయక్, నాది హనుమాపురం తండ, గొల్లాపల్లి మండలంలో. నాకు మొన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్లో నాకు 583 రిజల్ట్ వచ్చింది. నేను నర్సరావుపేట ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుకున్నాను. సో మాకు బంజారాలో నాకు ఈ 583 మార్క్స్ వచ్చినందుకల్లా మా రాంబాబు నాయక్ గారు బంజారా పిల్లలందరినీ ప్రోత్సహించడానికి, వాళ్ళ ఉండే టాలెంట్స్ని బయటపెట్టడానికి, వాళ్ళని మెరుగుపరచడానికి తన వంతు కృషిగా అందరికీ మోటివేషన్ ఇస్తూ అందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. సో నేను ఈ స్కాలర్షిప్ అందుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది ఇలా నేను నా గోల్ని నేను రీచ్ అయ్యి ఇలా అందరినీ మా కమ్యూనిటీ కాకుండా సో ఇక్కడుండే ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ నా వంతు నేను ఫ్యూచర్లో హెల్ప్ చేయగలను. నా పేరు పడితే విమలాబాయ్. నేను BJPHS కారంపూడి స్కూల్లో చదువుతున్నాను. ఇవాళ నాకు హైయెస్ట్ మార్క్స్ 543 వచ్చాయి. అందువల్ల రాంబాబు నాయక్ సార్ గారు మమ్మల్ని ఇక్కడ ప్రైజ్ ఇవ్వడానికి పిలిచారు. ఆయన మాకు 5,000 స్కాలర్షిప్ ఇచ్చాడు. ఆయన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నా గోల్ నేను సాధించుకోవాలి అనుకుంటున్నాను. నా గోల్ వచ్చేసి కలెక్టర్. మా అమ్మ నాన్నల కష్టం ద్వారా నేను ఇంకా వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఇంకా బాగా చదువుతానని. ముందుగా
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి TV5 వారికి హృదయపూర్వక అభినందనలు. మరి రాంబాబు నాయక్ అన్న గారు మరి ఆల్ ఇండియా స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు. రాంబాబు అన్న దాదాపు గత 5 సంవత్సరాల నుంచి మరి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తను ఒక గిరిజన బిడ్డ అయినా సరే ఆ గిరిజన బిడ్డలందరూ కూడా ఎదగాలని చెప్పేసి తను ఎంతో తపన పడుతూ ఉన్నాడు. మరి పేద పిల్లలు, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందాలని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి నేను అనుభవించిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. మరి గిరిజన బిడ్డలు కూడా ఎన్నో కష్టాలు అనుభవించి మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ నా వంతుగా చేయూతనివ్వాలని చెప్పేసి రాంబాబు అన్న ఎంతో మరి కృషి చేస్తూ ఆ పిల్లలకి తన వంతుగా తన సాయం చేస్తూ ఉన్నారు. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినందుకు ఈ పిల్లలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలానే కాకుండా మరి గ్రామంలోనే నియోజకవర్గాల్లోనే ఈ బిడ్డలందరికీ కూడా మంచి చేయూతను ఇస్తున్నందుకు అన్నకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. మరి ఈ అన్న ఇచ్చిన ఈ ప్రోత్సాహంతోనే మీరు ఇంకా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. మరి ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ధనమున్నా కానీ సాయం చేసే గుణము ఎవరికి లేని పరిస్థితి. కానీ తనకున్న డబ్బుతోనే ఈ పేద పిల్లలకు ఖచ్చితంగా సాయం చేయాలి. నేను అనుభవించాను ఈ పూరి గుడిసె జీవన విధానాన్ని. మరి ఇలాంటి కష్టాలన్నింటినీ కూడా నేను దగ్గర నుండి చూశాను. ఈ చూసిన కష్టాలని ఖచ్చితంగా ఈ పిల్లలకి ఎంతో కొంత సాయం చేయాలనే దృఢ సంకల్పంతోనే అన్న మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని పుట్టినరోజు మంచి రోజు, అదే కాకుండా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి మంచి పనులు చేయటం అందరికీ గ్రామ ప్రజలు కూడా గర్వించదగ్గ విషయం. రేటు తక్కువ అవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతు వాళ్ళ కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యారు. మార్కులు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్ పేరున. ఒకసారి 10th పాస్ అయ్యి మీ విలేజ్ టాపర్ అయితే ఒక్కసారి లేచి నుంచోండి, మీ మొహం నేను చూస్తాను. ఒక్కసారి లేచి నుంచోండి. మనిషి షాట్ కొడితే 6 అయినా వెళ్ళాలి, బౌండరీ అయినా వెళ్ళాలి. మీలో టాలెంట్ ఉంటుంది. మీ టాలెంట్ని ఎవ్రీడే మీరు అప్డేట్ చేసుకోండి. మీ టాలెంట్ని అప్డేట్ చేసుకోండి. మనం అవసరం లేని విషయాల్ని ఎక్కువ మన ఒక ఆయన అంటాడు, శోధించు, సాధించు, జీవించు, జనించు అంటాడు. నువ్వు పైకి రావాలంటే అనుకో, బలంగా అనుకో, రాసుకో. నీ ఇంట్లో నువ్వు ఉండే రూమ్లో బాత్రూంలో రాసుకో, ఐ ఆమ్ ద కలెక్టర్, అప్కమింగ్ కలెక్టర్ అని రాసుకో. ఫోటో పెట్టుకో, పక్కనే నీ కోట్ వేసుకొని ఐ ఆమ్ ద కలెక్టర్ అని కింద రాసుకొని డైలీ దాన్ని చూడు. నేను 10th క్లాస్ ఫెయిల్యూర్ అయినప్పుడు నా చుట్టోళ్ళు కూడా కాము ఉండరుగా, అరే వద్ద 10th క్లాస్ ఫెయిల్యూర్ అన్నారు. నేను అన్నాను, జీవితంలో ఫెయిల్ అవ్వలేదు కదరా నేను ఇంకా. మా నాన్న కూడా మా ఇదే ఊర్లో చిన్న పల్లెటూరు పూరి గుడిసి ఉండేది. అరే వర్షం వస్తే కారుతుందిరా అంటే మా నాన్నకు నేను ధైర్యం ఇచ్చేవాడిని. డోంట్ వరీ డాడీ, వన్ డే కంపల్సరీ వస్తుంది, ఇదే పూరిలో మనం బిల్డింగ్ కట్టబోతున్నాం అని చెప్పేవాడిని. అంటే ప్రయత్నం చేసే వాడికి తప్పకుండా దారి దొరుకుతుంది. నమ్మండి, ప్రయత్నం చేస్తే దారి దొరుకుతుంది. ప్రయత్నం చేయకపోతే దారి దొరకదు.